హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో సింపుల్గా టమోటా రసం ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం ముందుగా చిన్నగా కోసుకున్న టమాటాలు వాష్ చేసుకుని చింతపండు ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని కొంచెంసేపు నాననివ్వాలండి. చింతపండు అనేది నానిపోయిన తర్వాత సాధ్యమైనంత వరకు చక్కగా చేతులతోనే మొత్తం అంతా రసం అంతా పిండేసుకోవాలండి. రసం అంతా పిండేసి ఆ పిప్పు అంతా తీసేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుంటే అంత టేస్ట్ అనిపించదండి. అందుకే నేను నానబెట్టుకొని సాధ్యమైనంత వరకు ఈ రసం అంతా ఇలా తీసేసుకొని దీంట్లో ఉన్న పిప్పు అంతా పక్కన పెట్టేసుకోవాలండి. ఆ పిప్పి మరీ నోటికి తగులుతూ ఉంటే అంత రుచి అనిపించదు. చూసారు కదా, ఇలా రసం అనేది పక్కన పెట్టుకున్న తర్వాత ఈ రసంలోకి నేను ఇక్కడ కారం కోసం సన్నగా తరిగిన పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ కొంచెం మిరియాల పొడి అనేది యాడ్ చేసుకున్నానండి. తర్వాత మొత్తం అంతా కలిసిలా తిప్పుకొని ఇంకా గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకొని 2 పొంగులు వచ్చేవారు చక్కగా ఉడికించుకోవాలండి. ఇవి పొంగుతూ ఉన్నప్పుడు ఇంకా పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంకా సరిపడా ఆయిల్ పోసుకొని పోపు పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ పోపు కోసం కొంచెం జీలకర్ర, పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నానండి. తర్వాత కొంచెం దంచుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. చూస్తారు కదా, ఈ రసం అనేది సీజన్ అప్పుడు తాగితే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రసంలో ఏదైనా ఫ్రై అనేది నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. అప్పుడాలైనా కానీ చికెన్ ఫ్రై కానీ ఇంకా పోపు వేసుకొని ఇంకా ఈ రసంలోకి ఆ పోపు అనేది యాడ్ చేసేసుకొని వీడియోలు చూపిస్తున్నట్టు పచ్చిమిర్చి అనేది మెత్తగా మగ్గే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవడమే. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.